Hey guys, this is Imran Sheikh and you are watching Star Data Labs. Guys, Power BI Services playlist లో భాగంగా ఇది 16th వీడియో guys, that is what is Power BI Service Live Connection. Guys, ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండ్ రియల్ టైంలో కూడా బాగా యూజ్ చేసే టాపిక్ ఇది మనం. సో పవర్ బిఐ డేటా సెట్తో లైవ్ కనెక్టివిటీ ఎలా కనెక్ట్ చేయాలనేది కాన్సెప్ట్ ఇక్కడ, ఓకేనా? సో రియల్ టైంలో కూడా మనం ఇది బాగా యూజ్ చేసే కాన్సెప్ట్. సో జనరల్గా మనకి తెలిసింది ఏంటి గైస్, ఒకసారి నేను నోట్ ప్యాడ్ ఓపెన్ చేస్తాను మన అండర్స్టాండింగ్ పర్పస్కి. జనరల్గా మనకు తెలిసింది ఏంటి గైస్, లైవ్ కనెక్టివిటీ అంటే పవర్ బిఐ పర్స్పెక్టివ్లో లైక్ ఎస్ఎస్ఏఎస్ క్యూబ్, ఓకే? దీన్ని రెండుగా చెప్పుకుంటాము మనం. ఏంటంటే టాబ్లర్ మల్టీ డైమెన్షనల్ ఇంకోటి అజ్యూర్ అనాలిసిస్ సర్వీసెస్, ఓకే? అజ్యూర్ అనాలిసిస్. బట్ ఇంకోటి ఏంటంటే గైస్, మనం త్రూ పవర్ బిఐ డేటా సెట్ నుంచి కూడా వీ క్యాన్ కనెక్ట్ లైవ్ కనెక్టివిటీ. సో పవర్ బిఐ డేటా సెట్ నుంచి కూడా వీ క్యాన్ కనెక్ట్ లైవ్ కనెక్టివిటీ, ఓకే? సో రియల్ టైంలో కూడా ఇది చాలా యూజ్ చేసే కాన్సెప్ట్. సో అఫ్ కోర్స్ క్యూబ్స్ని కూడా యూజ్ చేసుకుంటారు, బట్ త్రూ పవర్ బిఐ డేటా సెట్ నుంచి కూడా లైవ్ కనెక్టివిటీ మనం యూజ్ చేసుకుంటాం. అది ఎలాగో డెమోలో చూద్దాం. బట్ అసలు ఎందుకు లైవ్ కనెక్టివిటీకి వెళ్ళాలి పవర్ బిఐ డేటా సెట్కి? దీనివల్ల ఏంటంటే గైస్, రియూజబిలిటీ. సో రియూజబిలిటీ అనేది బాగా ఉంటుంది మనకి. సో రియూజబిలిటీ కాన్సెప్ట్ అనేది బాగా మనకి యూటిలైజ్ అవుతూ ఉంటుంది, ఓకే? రియూజబిలిటీ ఉంటుంది. సో ఇక్కడ రియూజబిలిటీ అనే వర్డ్ వస్తుంది కాబట్టి అసలు ఎందుకు రియూజబిలిటీ ఏంటో ఒకసారి మనం చూస్తే క్లియర్గా మనకి క్లారిటీ వస్తుంది. ఎందుకంటే రియల్ టైంలో మనం యూజ్ చేసే కాన్సెప్ట్ ఇదే. గైస్ మీరు ఒకటి చూడండి ఇక్కడ. సో ఇది నా డేటా సెట్, ఓకేనా? ఇది నా డేటా సెట్. ఆల్రెడీ మీకు డేటా సెట్ అంటే తెలుసు, ఓకేనా? క్లారిటీ అయితే ఉంది కదా. సో ఇది డేటా సెట్ గైస్. సో నా రిక్వైర్మెంట్ ఏంటంటే, సో కామన్ బిజినెస్ ఫంక్షనాలిటీ, బట్ డిఫరెంట్ రిపోర్ట్స్ అయితే పబ్లిష్ చేయాలి. సో ఎగ్జాంపుల్, ఫైవ్ రిపోర్ట్స్, డిఫరెంట్ రిపోర్ట్స్ పబ్లిష్ చేయాలి, బట్ యూజింగ్ కామన్ బిజినెస్ ఫంక్షనాలిటీ. సో అలాంటప్పుడు నేను 5 డేటా సెట్స్ని పబ్లిష్ చేసే బదులు ఒక డేటా సెట్ని యూజ్ చేసి ఫైవ్ రిపోర్ట్స్ క్రియేట్ చేసుకోవచ్చు కదా. సో అలాంటప్పుడు నాకేమవుద్ది, ఈ డేటా సెట్ కనుక ఇట్లా సింగిల్ డేటా సెట్ యూజ్ చేస్తే కనుక నాకు బ్యాండ్విడ్త్ సేవ్ అవుతుంది. ఐ మీన్ రిఫ్రెష్ రేట్స్, దీన్ని రిఫ్రెష్ చేస్తారు, ఇవన్నీ రిఫ్రెష్ అవుతూ ఉంటాయి. సో నాకు స్పేస్ అనేది సేవ్ అవుతుంది కదా గాయస్. సో రిఫ్రెష్ రేట్ సేవ్ అయితే, స్పేస్ సేవ్ అయితే, అన్నెసరీ లోడ్ అయితే పడదు కనుక మనకి పవర్ బిఐ మీద. సో అలా మనం రియల్ టైంలో రియూజబిలిటీ చేసుకుంటాం మనం. సో ఎగ్జాంపుల్ మీకు ఒకసారి నోట్ ప్యాడ్లో చూపిస్తాను క్లియర్గా మనకి అర్థం అవడానికి. జస్ట్ ఒక సేల్స్ రిపోర్ట్ అనుకుందాం గైస్, ఓకేనా? సేల్స్ రిపోర్ట్, ఓకేనా? ఈ సేల్స్ రిపోర్ట్ అనేది ఒక డేటా సెట్ని మనం పబ్లిష్ చేసాం, ఓకేనా? డేటా సెట్ పబ్లిష్ చేసాం, బట్ మన రిక్వైర్మెంట్ ఏంటంటే 4 డిఫరెంట్ రిపోర్ట్స్ చేయాలి మనం, ఓకేనా? 4 డిఫరెంట్ రిపోర్ట్స్ డెవలప్ చేయాలి. 4 డిఫరెంట్ నీడ్ టు డెవలప్, ఓకేనా? జాగ్రత్తగా ఉండండి గైస్, ఓకేనా? ఒక సేల్స్ రిపోర్ట్ డేటా సెట్ని పబ్లిష్ చేసాం, 4 డిఫరెంట్ రిపోర్ట్స్ నీడ్ టు డెవలప్. మీరు ఎలా చేస్తారు? నార్మల్గా ఒక డేటా సెట్ని క్రియేట్ చేసి మామూలుగా ఈ ఇండివిజువల్ డేటా సెట్ని మీరు పబ్లిష్ చేస్తారు. అప్పుడు 4 డేటా సెట్స్ డేటా సెట్స్ 4 రిపోర్ట్స్ పబ్లిష్ అవుతాయి, విల్ బి పబ్లిష్డ్. బట్ ఇలా చేయటం వల్ల ఏమైంది గైస్, మనకి అన్నెసరీ స్పేస్ అయితే పెరుగుతుంది అండ్ మోర్ మెమరీ కన్జ్యూమ్ తీసుకుంటుంది. ఎందుకంటే మీకు రిపోర్ట్ తక్కువ సైజులో ఉండొచ్చు, బట్ డేటా సెట్ అనేది ఎక్కువ సైజులో ఉంటుంది ఎప్పుడైనా మీకు, ఓకేనా? సో 4 డేటా సెట్స్ 4 రిపోర్ట్స్ విల్ బి పబ్లిష్డ్. అప్పుడు మీకు ఎక్కువ మెమరీ కన్జ్యూమ్ అవుతుంది. సో ఇది కరెక్ట్ ప్రొసీజర్ కాదు. రియల్ టైంలో అయితే ఇలా మనం యూజ్ చేయము. దాని బదులు ఏం చేస్తామంటే, సింగిల్ డేటా సెట్ విల్ బి క్రియేటెడ్, ఓకేనా? సింగిల్ data set will be created, okay, and that data set will be used by 4 reports. సో సింగిల్ డేటా సెట్ని 4 రిపోర్ట్స్ యూజ్ చేసుకుంటాయి, యూటిలైజ్ చేసుకుంటాయి త్రూ లైవ్ కనెక్టివిటీ. సో ఇలా చేస్తే ఏమైందంటే గైస్, సో యాక్టివిటీ ఇలా చేస్తే అంటే గైస్ రీయూజబిలిటీ అవుతుంది మనకి. అంటే ఈ సింగిల్ డేటా సెట్ యూజ్ చేసుకుని 4 రిపోర్ట్స్ చేస్తే మనకి రీయూజబిలిటీ అవుతుంది. అదే ఇక్కడ మనకి ఈ డయాగ్రామ్ మనకి చెప్తుంది. ఒక సింగిల్ డేటా సెట్ని ఈ 4 రిపోర్ట్స్ డిజైన్ చేసుకుంది. ఇతనికి కాలమ్ చార్ట్ ఉండొచ్చు, ఇతనికి పై చార్ట్ కానీ డోనట్ చార్ట్ ఉండొచ్చు, ఇతనికి ఏరియా చార్ట్ ఉండొచ్చు, వాట్ ఇట్ మే బి. బట్ బిజినెస్ లాజిక్ ఈజ్ సేమ్, బట్ రిపోర్ట్స్ ఆర్ డిఫరెంట్. అలాంటప్పుడు మనం ఇలా యూటిలైజ్ చేసుకుంటాం గైస్. ఇది రియల్ టైంలో యూజ్ చేసే కాన్సెప్ట్, ఓకేనా? సో కొంచెం దీన్ని డిఫైన్ చేసుకుందాం. ఫస్ట్ యూ క్యాన్ ఎస్టాబ్లిష్ ఎ లైవ్ కనెక్షన్ టు ఎ షేర్ డేటా సెట్ ఇన్ పవర్ బై సర్వీస్ అండ్ క్రియేట్ మెనీ డిఫరెంట్ ఫ్రమ్ ద
సేమ్ డేటా సెట్. ఇదే కదా మనం చెప్పుకుంది కదా, ఒక లైవ్ కనెక్టివిటీని షేర్ డేటా సెట్ని పవర్ బై సర్వీసెస్లో యూస్ చేసుకొని డిఫరెంట్ రిపోర్ట్స్ మనం క్రియేట్ చేయొచ్చు అంట. ఓకేనా. యూ కెన్ క్రియేట్ యువర్ మోడల్, క్యాల్కులేట్ కాలమ్స్, మెజర్స్ అండ్ పబ్లిష్ డేటా సెట్ ఇంటూ పవర్ బై సర్వీస్. ఓకే. యువర్ కొలీగ్స్ కెన్ యూస్ ద డేటా సెట్ యాస్ లైవ్ కనెక్టివిటీ అండ్ క్యాన్ డెవలప్ దర్ ఓన్ రిపోర్ట్స్ అకార్డింగ్లీ బిజినెస్. సో ఇదే కదా మనం ఇప్పటిదాకా చెప్పుకుంది. బట్ ఇక్కడ ఏంటంటే క్యాల్కులేట్ కాలమ్స్ కానీ ఇంకేదన్నా మనం డేటా మోడల్స్ కానీ ఇవన్నీ మనం డేటా సెట్లో క్రియేట్ చేసుకొని పబ్లిష్ చేస్తాం. దాన్ని యూటిలైజ్ చేసుకొని మనం రిపోర్ట్ చేస్తాం. కొంచెం కన్ఫ్యూజ్గా ఉండొచ్చు, ఒక్కసారి డెమో చూస్తే మనకి క్లియర్గా ఐడియా వచ్చేస్తుంది గైస్. ఓకేనా. సో ముందుగా మనం పవర్ బై డెస్క్టాప్ తీసుకుందాం. ఓకేనా. నేను ఇప్పుడు అడ్వెంచర్ వర్క్స్ డేటాబేస్ని యూస్ చేసుకుంటాను గైస్. ఓకేనా. సో సీక్వెల్ సర్వర్ తీసుకుంటాను. ఓకే. సో డాట్ క్లిక్ చేస్తాను. మేబీ అది లోకల్ సర్వర్ తీసుకుంటుంది. ఇక్కడ నేను 3 టేబుల్స్ని సెలెక్ట్ చేసుకున్నాను గైస్. డిమ్ ప్రొడక్ట్, డిమ్ కస్టమర్ అండ్ ఫ్యాక్ట్ ఇంటర్నెట్ సేల్స్ సెలెక్ట్ చేసుకున్నాను అండ్ లోడ్ చేసుకుంటాను గైస్. ఓకేనా. ఎస్ గైస్, డేటా అయితే సక్సెస్ఫుల్గా లోడ్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం దీన్ని సేవ్ చేద్దాం. ఓకేనా. జనరల్గా మీరు చేసే విధంగానే చేద్దాం. ఓకేనా. ఓకేనా. జనరల్గా మనం ఎలా చేస్తాం రిపోర్ట్ అలానే చేద్దాం. ఇప్పుడు మనం ఎలా లైవ్ కనెక్టివిటీ చేయాలో చూపిస్తాను. ఓకేనా. ఫైల్, సేవ్ యాస్, ఫస్ట్ డేటా సెట్ అని రాద్దాం. ఓకేనా. అర్థమవడానికి ఫస్ట్ డేటా సెట్ లైవ్, మనకు అర్థమవడానికి ఫస్ట్ డేటా సెట్ లైవ్. ఇది ఇక్కడ ఒక డేటాని మనం ఇంపోర్ట్ చేసుకున్నాం. ఒకసారి రిలేషన్షిప్ ట్యాబ్ చూద్దాం, మోడల్ ట్యాబ్ చూద్దాం. సో ఆల్రెడీ ఇది స్టార్ స్కీమా లాగా ఇది మనకి కనిపిస్తుంది కదా, ఎందుకంటే వన్ ఫ్యాక్ట్ టేబుల్ ఈ సరౌండెడ్ బై 2 డైమెన్షన్ టేబుల్స్. సో ఇది ఒక స్టార్ స్కీమ్, ఇది మీకు తెలిసిందే ఇది. ఓకేనా. సో ఇక్కడ మనం ఇలా మోడల్ని డిజైన్ చేస్తాం. సో రియల్ టైంలో చాలా టేబుల్స్ ఉండొచ్చు, ఇలా మోడల్ డిజైన్ చేస్తాం. డిజైన్ చేశాక ఇప్పుడు నేను దీన్ని పబ్లిష్ చేస్తాను. అంటే ఇక్కడ నేనేం రిపోర్టింగ్ ఏం చేయను నేను ఇక్కడ డేటా సెట్లో. జస్ట్ నేను ఇక్కడ నాకు ఏమైనా కావాలంటే క్యాలిక్యులేట్ కాలమ్స్ కానీ మెజర్స్ కానీ యాడ్ చేసుకుంటాను. యాడ్ చేసుకున్నాక నేను కంట్రోల్ సేవ్ చేసి నేను ఇక్కడ పబ్లిష్ చేస్తాను గైస్. ఓకేనా. సో పబ్లిష్ చేశాక అప్పుడు దీన్ని ఎలా కనెక్ట్ చేయాలో చూపిస్తాను గైస్. ఓకే. సో ఇక్కడ మనం శాంపుల్ టెస్ట్ అనే వర్క్ స్పేస్లో నేను పబ్లిష్ చేస్తున్నాను. ఎస్ గైస్, సక్సెస్ఫుల్ అయితే పబ్లిష్ అయితే అయ్యింది. ఇప్పుడు మనం ఎక్కడ చూడాలి, app.powerbi.comలో చూద్దాం ఒకసారి. ఓకేనా. హోమ్లో క్లిక్ చేస్తున్నాను అండ్ ఇక్కడ ఒకసారి చూద్దాం, మన వర్క్ స్పేసెస్లో చూద్దాం గైస్. ఓకేనా. వర్క్ స్పేసెస్ యా. సో ఇది మై వర్క్ స్పేస్. ఈ వర్క్ స్పేస్ క్లిక్ చేస్తే శాంపుల్ టెస్ట్లో లైవ్ సంథింగ్ చేసాం కదా గైస్. మనం పబ్లిష్ ఏం చేసాం, ఏ నేమ్తో, ఫస్ట్ డేటా సెట్ లైవ్. ఓకేనా. ఫస్ట్ డేటా సెట్ లైవ్ సెర్చ్ చేద్దాం. ఇక్కడ కదా ఫస్ట్, యా పబ్లిష్ అయింది. ఇప్పుడు మీరు చూసారు కదా గైస్, మనం పబ్లిష్ చేసినప్పుడు పవర్ పీబీఎక్స్ ఫైల్ని రెండుగా డివైడ్ అయింది, స్ప్లిట్ అయింది. ఒకటి డేటా సెట్గా, ఒకటి రిపోర్ట్ ఫైల్గా. సో మనం డేటా సెట్ని కన్స్ట్రక్ట్ చేద్దాం, ఎందుకంటే ఇప్పుడు లైవ్ కనెక్ట్ ఎలా చేయాలో. ఓకేనా. సో ఇక్కడ మనం పబ్లిష్ చేసాము అంటే ఏదైతే వర్క్ చేయాలో ఇక్కడ రియల్ టైంలో ఇక్కడ ఈ డేటా సెట్లో వర్క్ అంతా చేసేసి క్యాలిక్యులేట్ కాలమ్స్ కానీ మెజర్స్ కానీ వాట్ ఇట్ మేబీ ఇక్కడ యాడ్ చేసి మోల్డింగ్ క్రియేట్ చేసి ఇట్లా పెట్టేసి మనం పబ్లిష్ చేస్తాం. సో ఓకే, ఇప్పుడు దీంతో అవసరం అయితే లేదు, ఇది క్లోజ్ చేసేస్తాను. ఓకేనా. సో ఇప్పుడు చూడండి, డోంట్ సేవ్, ఆల్రెడీ సేవ్ చేసాం. ఓకేనా. డోంట్ సేవ్. సో ఇప్పుడు మనం ఈ డేటా సెట్ని తీసుకొని, ఈ ఫస్ట్ డేటా సెట్ లైవ్ని తీసుకొని రిపోర్ట్ని బిల్డ్ చేయాలి. అది మనకి ఇప్పుడు ఇంటెన్షన్. ఓకేనా. సో మళ్ళీ పవర్ బై డెస్క్టాప్ ఓపెన్ చేద్దాం. ఓకేనా. పవర్ బై డెస్క్టాప్. ఎస్ గైస్, పవర్ బై రిపోర్ట్ అయితే ఓపెన్ అయింది. ఇప్పుడు మనం లైవ్ కనెక్ట్ ఎలా చేద్దామంటే ఇక్కడ గెట్ డేటా ఉంది కదా, ఇక్కడికి వెళ్ళండి. ఇక్కడ మీకు పవర్ బై డేటా సెట్ కనిపిస్తుంది కదా గైస్, కనిపిస్తుంది కదా, ఇది క్లిక్ చేయండి. సో ఇది క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీరు లైవ్ కనెక్టివిటీకి వెళ్ళిపోతారు. సో మనం ఏదైతే ఇక్కడ మీరు ఆల్రెడీ ఇక్కడ సైన్ ఇన్ చేశారు కదా, సైన్ ఇన్ అయితే చూడండి మళ్ళీ చూపిస్తే ఇక్కడ మీరు సైన్ ఇన్ చేసిన వర్క్ స్పేస్కి వెళ్ళిపోద్ది, అంటే పవర్ బై సర్వీస్ అకౌంట్కి వెళ్ళిపోద్ది అనమాట. సో ఇక్కడ గెట్ డేటాలో పవర్ బై డేటా సెట్ క్లిక్ చేయండి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇదే కదా మనం పబ్లిష్ చేసిన ఫస్ట్ డేటా సెట్, ఇది క్లిక్ చేయండి. అంటే ఇప్పుడు మనం ఆ డేటా సెట్ని కనెక్ట్ చేసుకుని లైవ్ కనెక్టివిటీకి వెళ్తున్నాం. ఇప్పుడు చూడండి, ఆటోమేటిక్గా మనం లైవ్ కనెక్ట్కి వెళ్ళిపోతున్నాము. చూడండి, యా మీకు ఇప్పుడు కనిపిస్తుంది కదా కనెక్టెడ్ లైవ్, ఇక్కడ కనిపిస్తుంది కదా, కనెక్టెడ్ లైవ్ టు ద పవర్ బై డేటా సెట్ అని కనిపిస్తుంది చూడండి. కనెక్టెడ్ లైవ్ టు ద పవర్ బై డేటా ఫస్ట్ డేటా సెట్ లైవ్. ఓకేనా. సో ఆల్రెడీ మనం లైవ్ కనెక్టివిటీకి అయితే వచ్చేసాం గైస్. ఓకేనా. యా, సారీ గైస్. ఓకే. సో ఇప్పుడు మీరు చూస్తే లైవ్ కనెక్టివిటీ మనకి చూసారు ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ డేటా అనేది డిజేబుల్ అయిపోయింది, అంటే పవర్ క్రియేటర్ అనేది లైవ్ కనెక్టివిటీలో వర్కౌట్ అవ్వదు. సో మీరు ఏం చేయాలని, ఇప్పుడు ఏం చేయాలి, మళ్ళీ పవర్ బిఐ ఇందాక మనం పబ్లిష్ చేసిన డేటా అక్కడికి వెళ్ళి మీరు చేంజెస్ చేయాల్సిందే, వేరే ఆప్షన్ లేదు. ఓకేనా. సో ఇక్కడ చూడండి మనకి డేటా ట్యాబ్ కనిపించట్లేదు,
నో డేటా ట్యాబ్. రిలేషన్షిప్ ట్యాబ్ ఉంది. బట్ రిలేషన్షిప్ ట్యాబ్ ఓన్లీ మనం చూడటానికే, నథింగ్ వ్యూ చేయడానికి. బట్ ఇక్కడ మనం ఏమి ఎడిట్ చేయలేం, నథింగ్, వీ కాంట్ డూ ఎనీథింగ్ హియర్. మనం జస్ట్ రిలేషన్షిప్ చూడటానికి ఇంతవరకే. సో ఇక్కడ నేను రైట్ క్లిక్ చేస్తున్నాను చూడండి, నాకు ఎనేబుల్ అవ్వట్లా. మేనేజ్ రిలేషన్షిప్ చూడండి, నాకు డిజేబుల్ అయిపోయింది. సో ఇక్కడ నేను ఏం చేయలేను, ఓన్లీ నాకు రిపోర్టింగ్ పర్పస్కి. ఇప్పుడు ఫస్ట్ రిపోర్ట్ ఎలా చేద్దాం, ఓకేనా. ఫస్ట్ ఇప్పుడు మీరు ఎలా వర్క్ చేస్తారు, ఓకేనా. ఫస్ట్ సేవ్ చేద్దాం దీన్ని. ప్రోడక్ట్ సేల్స్ అని రాస్తున్నాను ఈ రిపోర్ట్ పేరు, ఓకేనా. ఈ రిపోర్ట్ పేరు ప్రోడక్ట్ సేల్స్. ఓన్లీ ఇందులో ప్రోడక్ట్ రిలేటెడ్ సేల్సే ఉంటాయి, ఓకేనా. సో ఇప్పుడు నేను ఒక టేబుల్ కాలం తీసుకుంటాను, ఓకేనా. ఇందులో ప్రోడక్ట్ సేల్స్ ఉంటాయి, ఓకేనా. కలరు ఒకటి, సేల్స్ ఒకటి, ఓకేనా. ప్యాక్ హండ్రెడ్ సేల్స్, ఓకేనా. మీకైతే అర్థమవుతుందని అనుకుంటున్నాను గ్యాస్, ఓకేనా. సో రియల్ టైంలో ఇలానే చేస్తాం, ఇదే ప్రాసెస్ మనం ఫాలో అవుతుంటాం గ్యాస్, ఓకేనా. సో ఇలా సేల్స్ యూస్ చేసుకుంటా. అండ్ నెక్స్ట్ ఇంకోటి జస్ట్ ఫర్ చూసారా. అండ్ ఇంకోటి మనం ఒక డోనట్ చార్ట్ తీసుకుందాము. ఒక డోనట్ చార్ట్లో ఇది ఓన్లీ ప్రోడక్ట్ వైజ్ కదా. సో ఏం తీసుకుందాం, క్లాస్ తీసుకుంటాను. సో క్లాస్ వైజ్ అండ్ నాకు ఇక్కడ సేల్స్ కావాలి, ఓకేనా. సో ఇది నా రిక్వైర్మెంట్. సో ఇట్లా మనం అడ్వెంచర్ వర్క్స్ డేటా సెట్ యూస్ చేసుకొని నేను ప్రోడక్ట్ వైజ్ సేల్స్ని చేసుకుంటాను. సో అన్ని డిజైన్ చేసుకుంటాను. సో ఇక్కడ దాకా నాది అయిపోయింది. సో మై వర్క్ ఇస్ డన్. సో ఇప్పుడు నేను సేవ్ చేసా కదా ఆల్రెడీ. ఇప్పుడు నేను దీన్ని పబ్లిష్ చేస్తాను. ఎక్కడ మనం పవర్ బిఐ సర్వీస్లోకి పబ్లిష్ చేసుకుంటున్నాం, ఓకేనా. సేమ్ శాంపుల్ టెస్ట్. సో అంటే మనం ఇప్పుడు ఒక డేటా సెట్ యూస్ చేసుకొని పబ్లిష్ చేసాం. బట్ ఓన్లీ ఇది రిపోర్టింగ్ లెవెల్కి చేయగలం. మనం ఏమైనా చేంజ్ చేయాలి. సపోజ్ ఇప్పుడు నాకు ఇక్కడ ఇంకో క్యాలిక్యులేట్ కాలం యాడ్ చేయాలి. బట్ నేను యాడ్ చేసుకోగలుగుతానా, లేదు, యాడ్ చేయలేను. ఓన్లీ మెజర్సే యాడ్ చేసుకోగలుగుతాను. క్యాలిక్యులేట్ కాలం యాడ్ చేయాలంటే మనకి ఇక్కడ డిసేబుల్ అయిపోయింది. ఇక్కడ అన్నీ మనకి ఏమీ లేవు. వ్యూ డేటా ట్యాబ్ లేనప్పుడు మనం క్యాలిక్యులేట్ కాలమ్స్ యాడ్ చేయలేము. సో నేను ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటంటే క్యాలిక్యులేట్ కాలం యాడ్ చేయాలి. అప్పుడు ఎలా చేయాలి, మళ్ళీ నేను పవర్ బిఐ ఇందాక పబ్లిష్ చేసే కదా డేటా సెట్, ఆ డేటా సెట్ ఓపెన్ చేసి క్యాలిక్యులేట్ కాలం యాడ్ చేయాలి. సో మీకు ఒకటి చూపిస్తాను అది కూడా ఎలా చేయాలో. సో ఇదైతే పబ్లిష్ చేశాను. ఒకసారి మనం app.powerbi.com వెళ్దాం, ఓకేనా. సో ప్రొడక్ట్ సేల్స్ కదా. సో రిఫ్రెష్ చేస్తాను, ఓకేనా. ప్రొడక్ట్ సేల్స్ ఉందా ప్రోడక్ట్, యా, చూసారు, ఇప్పుడే పబ్లిష్ చేశాను. ప్రోడక్ట్ సేల్స్ అనేది మనకు వచ్చేసింది. సో దీన్ని మనం ఎలా యూస్ చేసాం, పవర్ బి డేటా సెట్స్తో మనం పబ్లిష్ చేసాం. ఇది చూసారా, ఇదే కదా మనం చేసింది. ఇది ఒకటి రిక్వైర్మెంట్. సో మళ్ళీ ఇప్పుడు మీ రిక్వైర్మెంట్ ఏంటి, మళ్ళీ ఇందులో క్యాలెండర్ కాలమ్స్ యాడ్ చేయాలి. యాడ్ చేయాలంటే మళ్ళీ మనం ఇందాక మనం ఏదైతే పబ్లిష్ చేసామో ఆ ఫైల్ ఓపెన్ చేయాలి. ఇక్కడ పవర్ బై డెస్క్టాప్ అని క్లిక్ చేస్తే సరిపోతుంది కదా. ఇట్లా రైట్ క్లిక్ కొట్టండి. ఇందా కదా ఫస్ట్ డేటా వేసాం. ఫస్ట్ డేటా లైవ్ అంటే ఈ పవర్ బై డేటా సెట్లో మళ్ళీ మనం చేంజెస్ చేయాలి. సో అలా చేంజ్ క్యాలెండర్ కాలం యాడ్ చేస్తే అక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది మళ్ళీ. సో అది చూద్దాం ఒకసారి మళ్ళీ అలాగా చేంజ్ అనేది. ఎస్ గైస్, ఇప్పుడు అయితే పవర్ బి డేటా సెట్కి వచ్చాం. ఎందుకు ఇక్కడ మనం చేంజెస్ చేయాలి, ఓ క్యాలెండర్ కాలం యాడ్ చేయాలి, అది బిజినెస్ రిక్వైర్మెంట్. సో అప్పుడు ఏం చేస్తాం, రిపోర్ట్లు అయితే యాడ్ చేయలేము కదా, మనం ఇక్కడికి వచ్చి యాడ్ చేసుకుంటాము. సో నేను ఇక్కడ ప్రోడక్ట్ కాలంకి వస్తాను. సో నాకు చిన్న క్యాలెండర్ కాలం అయితే యాడ్ చేస్తాము. సో ఇక్కడ నా ప్రోడక్ట్ కాలంలో గైస్ ఎక్కడ ఉందాం, యా, ఈ ప్రోడక్ట్ కాలంలో చిన్న రిక్వైర్మెంట్ ఏంటంటే గైస్ గైస్ ఈ వీడియో కొంచెం లెంత్ అవ్వచ్చు, ఓకేనా. సో స్టాటస్ కదా, కరెంట్ ఉంది కదా, నేను జస్ట్ షార్ట్ కట్గా సిఆర్ అని రాసుకుంటాను, ఓకేనా. ఎల్స్ వేరే టూ కాలమ్స్ ఉన్నాయి గైస్, టూ డేటా ఉంది, రోస్ ఉన్నాయి. ఒకటి కరెంట్, ఇంకోటి బ్లాంక్ అనేది ఎన్ని అని డిస్ప్లే చేయాలి, ఓకేనా. దట్ ఇస్ రిక్వైర్మెంట్. క్యాలెండర్ కాలం క్రియేట్ చేయాలి, ఎలా చేయాలి గైస్, మనకు న్యూ కాలం క్లిక్ చేయండి, ఓకేనా. స్టేటస్ షార్ట్ కట్ అని రాస్తాను, కాలం నేమ్ స్టేటస్ షార్ట్ కట్, షార్ట్ కట్, షార్ట్ కట్. ఇప్పుడు ఏమైంది గైస్, ఇఫ్ ప్రొడక్ట్ స్టేటస్ మన స్టేటస్లో సరిపోతుంది, ఈజీగా అయిపోయింది. స్టేటస్ ఈజ్ ఈక్వల్ టు కరెంట్ అయితే దాన్ని ఏమన్నా, అది ట్రూ అయితే కనుక ఏమేయాలి గైస్, మనకి సిఆర్ అని ఇద్దాం షార్ట్ కట్గా, ఓకేనా. ట్రూ కాకపోతే ఎన్ఏ అని ఇద్దాం, ఓకేనా, ఎన్/ఏ, అలా ఇద్దాం. అలానే ప్రింట్ అవ్వాలి. సో దట్స్ ఇట్ గైస్. సో మనకి చూడండి ఆటోమేటిక్గా న్యూ క్యాలెండర్ కాలం క్రియేట్ అయిపోయింది, చూడండి, ఓకేనా. ఏదైతే సిఆర్ ఉందో బ్లాంక్ అంది ఎన్ఏ అని ప్రింట్ అయిపోయింది మనకి, చూడండి. సో ఏదైతే బ్లాంక్ ఉందో అది ఎన్ఏ అని ప్రింట్ చేసాము, ఓకేనా. ఇక్కడైతే మనకి మన ఎండ్ ఆబ్జెక్టివ్ని అచీవ్ చేసుకున్నాం గైస్. సో ఇప్పుడు మనకి ఇది సేవ్ చేసాం కదా, దాన్ని మళ్ళీ ఇప్పుడు సేవ్ చేద్దాం. సేవ్ చేసి దీన్ని పబ్లిష్ చేద్దాం. సో ఆటోమేటిక్ ఇది మన రిపోర్ట్లో రిఫ్లెక్ట్ అయిపోతుంది, చూడండి గైస్, ఓకేనా. అదే ఇప్పుడు డేటా సెట్ యూజ్ చేయడం మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ మనం ఏదైతే చేంజెస్ చేసామో అది మనకి రిపోర్ట్లో రిఫ్లెక్ట్ అవుతుంది. అంటే మనం ప్రొడక్ట్స్ ఇందాక మనం చేసాం కదా ప్రొడక్ట్ సేల్స్, అందులో అదే ప్రొడక్ట్ సేల్స్ చేసాం కదా అందులో రిఫ్లెక్ట్ అవుతుంది, చూడండి. పబ్లిష్ అయితే అయిపోయింది గైస్, పర్ఫెక్ట్.
ఓకే. పబ్లిష్ పర్ఫెక్ట్ అయితే అయిపోయింది. పబ్లిష్ అయితే అయిపోయింది కదా, పర్ఫెక్ట్. ఇది ఇలా ఉంచుదాం. ఇందాక మనం చేసాం కదా ఇది ప్రోడక్ట్ సేల్స్ అని. ఇప్పుడు చూడండి ఇక్కడ ఏం లేదు కదా, కలర్ కాలం ఏం లేదు కదా. చూడండి నేను సెర్చ్ చేస్తున్నాను స్టేటస్ అని, స్టేటస్. సో ఏం లేదు గైస్ ఆ నేమ్తో. ఇందాక మనం ఏమైనా పబ్లిష్ చేసాం ఒకసారి చూడండి, మీకు మళ్ళీ ఇది స్టేటస్ షార్ట్ కట్. ఓకేనా, స్టేటస్ షార్ట్ కట్ అని క్రియేట్ చేసాము. ఇక్కడ స్టేటస్ షార్ట్ కట్ అని ఉందా, లేదు. సో ఇప్పుడు నేను జస్ట్ రిఫ్రెష్ చేస్తాను, చూడండి వచ్చేస్తాయి. అంటే ఇక్కడ నేను రిపోర్ట్ని రిఫ్రెష్ చేస్తాను, మీకు మనకి స్టేటస్ షార్ట్ కట్ అనేది వచ్చేస్తుంది. చూసారు కదా, ఇక్కడ స్టేటస్ షార్ట్ కట్ అనేది మనకి వచ్చేసింది ఆ కాలం. అఫ్కోర్స్ మనకి డేటాని చూడలేం, బట్ స్టేటస్ షార్ట్ కట్ అయితే మనకు వచ్చేసింది. ఆ డేటాని చూడాలంటే మనం ఇక్కడికి వచ్చి క్లిక్ చేసి జస్ట్ సారీ మళ్ళీ ఇక్కడ న్యూ టేబుల్ తీసుకొని స్టేటస్ షార్ట్ కట్ అనేది ఇక్కడ మనం డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటాం. దట్స్ ఇట్. సో ఇదే కదా కరెంట్ ఎన్ఏ, సిఆర్ఎన్ఏ, ఇదే కదా మనం తీసుకుంది. సో ఇలా రియల్ టైంలో మనం రిక్వైర్మెంట్ మీద వర్కౌట్ చేస్తుంటాం గైస్. ఓకేనా. సో ఇట్లా. సో ఇంకో రిక్వైర్మెంట్ ఏంటి మనకి, ఇప్పుడు సపోజ్ ఇది ప్రోడక్ట్, నెక్స్ట్ కస్టమర్ మీద వర్క్ చేయాలి, ఇంకో రిపోర్ట్ చేయాలి. ఇంకో రిపోర్ట్ ఏంటి, న్యూ రిపోర్ట్ క్లిక్ చేయండి. ఇప్పుడు కస్టమర్ మీద రిపోర్ట్స్ చేస్తాం. సో ఇంకోటి చూపిస్తాను మీకు, చూసి ఈ వీడియో ఎండ్ చేస్తాను గైస్. ఓకేనా, మీకైతే క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. గైస్ ఇప్పుడు నేను కస్టమర్ సేల్స్ది చూపిస్తాను. ఓకేనా, ఇప్పుడు ఇంత మనం ప్రోడక్ట్ తీసుకున్నాం కదా, ఇప్పుడు కస్టమర్ది ఒక రిపోర్ట్ చూద్దాం. ఓకేనా, మన రిక్వైర్మెంట్ ఈజ్ సేమ్. సో ఇప్పుడు నేను తీసుకోవాలి గైస్, ఇక్కడ గెట్ డేటాకి వచ్చి ఇక్కడ పవర్ బై డేటా సెట్స్ తీసుకుందాం. సో కంపల్సరీ లాగిన్ అయితే అవ్వాలి మనం. సో ఫస్ట్ డేటా సెట్ లైవ్ ఇదే కదా గైస్ మనం తీసుకుంది, ఇది తీసుకుంటాం. ఓకేనా, సో దాన్ని కనెక్ట్ చేసి మనం ఇంకో రిపోర్ట్ని ఎక్స్ట్రా క్రియేట్ చేస్తున్నాం. అంటే ఇక్కడ రీయూజిబిలిటీ ఉంటుంది గైస్. ఓకేనా, మనకి నథింగ్ బట్ ఇక్కడ రీయూజిబిలిటీ కాన్సెప్ట్ మీద. ఓకేనా, ఎస్గా డేటా సెట్కి అయితే కనెక్ట్ అయ్యాం. ఇక్కడ మీరు చూస్తే కనుక లైవ్ కనెక్టివిటీ అని చూపిస్తుంది, కనెక్టెడ్ లైవ్ టు ద పవర్ బై డేటా సెట్. ఓకేనా, ఇప్పుడు నేను ఏం చేస్తాను గైస్, ఇప్పుడు నేను ఇక్కడ నాకు కస్టమర్ది కదా, ఓన్లీ నేను కస్టమర్ రిలేటెడ్ డేటాని ఇక్కడ పాపులేట్ చేసుకుంటాను. ఇక్కడ అజ్యూమ్ ఫస్ట్ నేమ్, ఏదో జస్ట్ మన అండర్స్టాండింగ్ పర్పస్ గైస్. ఓకేనా, ఫస్ట్ నేమ్ అండ్ ఫ్యాక్ట్ ఇంటర్నెట్ సేల్స్లో ఎనీథింగ్. ఓకేనా, సేల్స్ అమౌంట్. సో ఇది నా రిక్వైర్మెంట్ ఇలా కావాలి. జస్ట్ ఫస్ట్ నేమ్ అండ్ సేల్స్ అమౌంట్ నాకు ఒక సింపుల్ టేబుల్ చార్ట్లో కావాలి మొత్తం ఇట్లా. ఒక టేబుల్ విజువల్లో నాకు ఇలా కావాలి. అండ్ నెక్స్ట్ ఇంకోటి జస్ట్ సింపుల్ ఒక డోనట్ చార్ట్ తీసుకుందాం గైస్. ఓకేనా, డోనట్ చార్ట్లో కస్టమర్ది అండ్ జస్ట్ జెండర్ వైజ్ సేల్స్. ఓకేనా, జెండర్ వైజ్ సేల్స్ ఎన్ని ఉన్నాయి అనేది. యా గైస్, సో మనకి ఒకటి జెండర్ వైజ్ సేల్స్ అండ్ జస్ట్ ఒకటి ఫస్ట్ టైం లాస్ట్ టైం వాళ్ళ సేల్స్ అమౌంట్. సో ఇక్కడ మనకి ఎలా కనెక్ట్ అయ్యాం గైస్, మనం పవర్ బై డేటా సెట్తో కనెక్ట్ అయ్యాం. ఇక్కడ ఒకటి నేను సేవ్ చేస్తాను. ఓకేనా, కస్టమర్ డేటా సెట్, కస్టమర్ శాంపుల్ అని రాస్తాం. ఓకేనా, సో ఇక్కడ చూస్తే ఒకటి కస్టమర్ గైస్, ఇంకోటి ఇది ప్రోడక్ట్ సేల్స్, ఒకటి కస్టమర్. ఓకేనా, సో మనం ఇక్కడ 2 కనెక్ట్ అయిపోయాం. మనం 2 మన దేని కనెక్ట్ అయ్యాము గైస్, మనం రెండు మనకి లైవ్ కనెక్టివిటీ కనెక్ట్ అయింది. మనం పబ్లిష్ పవర్ బై డేటా సెట్స్. సో మనకి బిజినెస్ సినారీ అయితే సేమ్, అండ్ మనకి బిజినెస్ ది రిక్వైర్మెంట్ ఈజ్ సేమ్, బట్ మనకి రిపోర్ట్స్ ఆర్ డిఫరెంట్. సో ఇట్లా మనం అచీవ్ చేసుకోవచ్చు గైస్. అంటే సింగిల్ డేటా సెట్ క్రియేట్ చేసుకొని మనం అందులో ఎవ్రీథింగ్ మనం హ్యాండిల్ చేసుకొని ఇట్లా రిపోర్ట్స్ వరకు మనం ఇలా చేసుకోవచ్చు గైస్. ఇలా రియల్ టైంలో వర్క్ అనేది ఇలా ఉంటుంది గైస్. ఓకేనా, సో ఇది మీకు అర్థమైందని అనుకుంటాను గైస్. ఇంకా మీరు ఇలా ట్రై చేయండి, ఒక పబ్లిష్ డేటా సెట్ పబ్లిష్ చేసి దాని నుంచి కనెక్ట్ అయ్యి మీరు రిపోర్ట్స్ని డెవలప్ చేసుకోవచ్చు. దట్స్ ఆల్ గైస్. బట్ మళ్ళీ మనం రిఫ్రెష్ చేయాలంటే ఇప్పుడు చూడండి, తెలుసు కదా, రిఫ్రెష్ చేయడానికి వెళ్ళి మనం ఈ ఫస్ట్ డేటా సెట్ ఉంది కదా గైస్, ఈ ఫస్ట్ డేటా సెట్ని జస్ట్ రిఫ్రెష్ ఆన్ కొడితే మనకి రిఫ్రెష్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఏంటంటే టైం సేవ్ అవుతుంది, స్పేస్ సేవ్ అవుతుంది. అదే మీరు కనుక ఎర్లియర్గా ఫస్ట్లో మనం చేసే ప్రాసెస్ అయితే 2 to 3 డేటా సెట్స్ ఉంటాయి కదా, అన్నిటిని రిఫ్రెష్ చేసుకుంటూ రావాలి. ఎగ్జాంపుల్ ఎలా అంటే మీకు చూపిస్తాను. సో ఎర్లియర్ మనం ఎలా చేసేవాళ్ళం గైస్, జనరల్గా అంటే సో ఇవన్నీ మనం ఇదొకటి రిఫ్రెష్ చేయాలి, సో ఇదొకటి రిఫ్రెష్ చేయాలి. సో ఇట్లా ఎవ్రీథింగ్ మనం రిఫ్రెష్ చేసుకుంటూ వచ్చేసరికి టైం పడుతుంది కదా. సో రియల్ టైం ఇలా హ్యాండిల్ చేసుకుంటాం గైస్. ఓకేనా, దట్స్ ఆల్ గైస్. మీకు ఇంకా ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి గైస్. థ్యాంక్ ఫర్ వాచింగ్ ద వీడియో.